హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? చూసాను బ్రో, చాలా బాగుంది. నీకు చాలా బాగుంది అసలు నిజంగా. సినిమాకి పండక్కి వస్తున్నారు వెంకటేష్ గారు, బాలయ్య బాబు గారు, అలాగే రామ్ చరణ్ గారు. ఎవరికి వాళ్ళే తగ్గేదట్లు ఏదో అన్నారు బ్రో. ఏది చూసినా సరే ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేనైతే 10వ తారీఖున గేమ్ చేంజర్కి వెళ్తా, 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నా వెళ్తున్నా, మధ్యలో ఉంది కదా డాకు మహారాజ్కి 3 సినిమాలకి గ్యాప్ ఉంది, 3 సినిమాలకి వెళ్తా. ఇలా 3 సినిమాలు రావడం వల్ల ప్రేక్షకులకు కూడా ఒక సినిమాకి కాకపోయినా ఇంకొక సినిమాకి వెళ్ళవచ్చు అనమాట. అట్లా అంటే ఆడియన్స్ 3 సినిమాలు ఇష్టపడతారంట. ఖచ్చితంగా ఇష్టపడతారు. గ్లోబల్ స్టార్ మన రామ్ చరణ్ గారు అయితే మరి ఎగ్దామ్ ఉంది. ఇది ఒక కొత్త స్టోరీ లాగా అనిపిస్తుంది. మరొక చూద్దాం ఏమవుతుంది అనేది. ఎందుకంటే నాకు శంకర్ గారి మీద బాగా హోప్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. గ్లోబల్ స్టార్, ఇంకా పాన్ ఇండియా స్టార్, ఆయన హాలీవుడ్ రేంజ్ని మించాలన్నమాట మన టాలీవుడ్. అది అసలుకే ఇప్పుడు మన టాలీవుడ్ అంటే కోలీవుడ్, బాలీవుడ్ కానీ ఆల్రెడీ ఉచ్చపోస్తున్నారు అనమాట. ఇంకా ఈ దెబ్బతో మామూలుగా ఉండదు. హాలీవుడ్ కూడా కింద పడుకోవాల్సిందే, మామూలుగా ఉండదు. అయితే ఈ పండక్కి ఇప్పుడు 4 ఎలివేషన్లో వస్తున్నాడు ఆయన. ఈ 4 ఎలివేషన్లో కూడా ఒకటి రాజకీయం కనపడింది, పోలీస్ కనపడింది. అదే ఎలివేషన్లో ఆల్రెడీ సినిమా కథ ఎప్పుడో రాసుకున్నారు డైరెక్టర్ గారు. కానీ ఈ సినిమాలో చూసేవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది మొన్న. ఎలా సాధ్యమైంది ఇది? అంటే ఏమన్నా లీక్ చేశారా? ఆల్రెడీ మూవీ చూశారు చిరంజీవి గారు కానీ, త్రివిక్రమ్ గారు, పూరి, ఇలా పెద్ద మెయిన్ ఉన్నారు కదా, పెద్ద తలకాయలు అన్నీ కూడా సినిమా ఆల్రెడీ చూసి ఫస్ట్ రివ్యూ ఇస్తున్నానని చెప్పారు కదా మన చిరంజీవి గారు, తర్వాత దిల్ రాజు గారు ఇలా చెప్పారు కదా, వీళ్ళందరూ చెప్పారు ఆల్రెడీ. అది వాళ్ళకి మాత్రం స్పెషల్ షో చూస్తారనమాట ముందుగానే, వాళ్ళ ఫ్యామిలీలో కానీ, లేకపోతే డైరెక్టర్స్ మాత్రమే, ఇంట్లో వాళ్ళు కూడా కాకుండా అదొక ఉంటుంది అనమాట, గోప్యంగా చూస్తారు. అది ఏ సినిమా అయినా చూస్తారు ఎవరైనా. అది థ్యాంక్ యూ.